వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల పెండ్యాల గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. వారితో స్పెషల్ చిట్ చాట్. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ప్లెజెంట్ ఫేస్ ఉంటుంది, ఎప్పుడు ఒక చిరునవ్వు ఉంటుంది. అంటే చిన్నపిల్లలు అవచ్చా, అంటే ఇన్ఫాంట్స్ నుంచి చూస్తూ ఉంటారు కదా, అంటే అట్లా అలవాటు అయిందా లేదంటే అసలు బేసికల్గానే అట్లా ఉంటారా? ఐ థింక్ మన ఎవరైనా కానీ ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మనం చేసే పని మనకి హ్యాపీనెస్ జాయ్ ఇస్తుంటే స్మైల్ వస్తుంది డెఫినెట్గా. సో పిల్లలతో వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంది నా కొలీగ్స్, అంటే మాలో కూడా డిస్కషన్స్ అవుతాయి డాక్టర్స్లో, అబ్బా ఎట్లా భరిస్తారు వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు కీసర వాసరా అని. సో ఆ ఏడుపులో, ఆ స్మైల్స్లో, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటంలో జాయ్ ఉంటే పీడియాట్రిషియన్ అవ్వాలి. అండ్ ఆ జాయ్ ఫీల్ అయిన వాళ్ళు గుడ్ పీడియాట్రిషియన్స్ అవుతారు. సో నేను జనరల్ పీడియాట్రిక్స్లో ఉండిపోవటానికి మెయిన్ రీజన్ ఒట్టి అబ్నార్మల్ సిక్ బేబీసే కాదు, వెల్ బేబీస్ కూడా చూస్తాము. సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ సబ్ స్పెషలైజ్ చేసి ఓన్లీ పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, పీడియాట్రిక్ న్యూరాలజీ ఇట్లా చేస్తే ఓన్లీ సిక్ పీపుల్, దట్ టు విత్ సీరియస్ ఇల్నెసెస్ చూస్తాం. సో జనరల్ పీడియాట్రిక్స్ కాబట్టి నా దృష్టిలో ఐఎమ్ డూయింగ్ ద మోస్ట్ జాయ్ఫుల్ జాబ్ ఇన్ ద వరల్డ్, సీయింగ్ చిల్డ్రన్ ఎవ్రీ డే. ఇంకా దాన్ని మించి ఐ థింక్ దిస్ నో జాయ్. వెయిట్ చేస్తారు కూడా, అంటే ఒక 2 రోజులు అపాయింట్మెంట్ దొరకకపోయినా వెయిట్ చేసి షర్మిల గారి దగ్గర చూపిస్తే ఒక పర్టికులర్ ఖచ్చితమైన అథెంటిసిటీ ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. బట్ ఐ థింక్ అందరు చాలా మంది పీడియాట్రిషియన్స్కి అలా ఉంటుంది. ఒక నమ్మకం కుదిరిన తర్వాత, అంటే ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా వెన్ ఐ వాజ్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు బాబు పుట్టాడు. నేను కూడా ఎవరో ఒక మంచి మా సీనియర్స్ మా టీచర్స్లో ఒక ఆయన కోసం వెనకబడి మరి ఆయన ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. సో పిల్లలు అనేటప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్లో మోస్ట్ ప్రెషియస్ మొమెంట్స్ లేకపోతే డీపెస్ట్ ఎమోషన్స్ ఫీల్ అయ్యేది వాళ్ళతోనే కదా. సో అలా పీడియాట్రిషియన్ కి కూడా చాలా స్పెషల్ ప్లేస్ ఇన్ దర్ హార్ట్స్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ మ్యామ్. అయితే జనరల్గా పెద్దవాళ్ళకి ఏదైనా ఇష్యూ వస్తే కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి వస్తుందని చెప్తారు, కానీ అసలు చిన్నపిల్లలు ఎలా చెప్పలేరు. అసలు అది టఫ్ జాబ్ లాగే ఉంటుంది కదా మ్యామ్. అసలు యాక్చువల్లీ వెటర్నరీ మెడిసిన్ అంటారు పీడియాట్రిక్ మెడిసిన్ని. ఎందుకంటే యానిమల్స్కి ఎలాగైతే స్పష్టమైన ఆబ్వియస్గా భాష ఉండదో, మనకు అర్థం కాదో, లేకపోతే పిల్లలకు కూడా ఆబ్వియస్గా యానిమల్స్ లాగానే వాళ్ళకి బాగా స్పష్టమైన లాంగ్వేజ్ డెవలప్ అయ్యే వరకు అలాంటి ప్రాక్టీసే కదా. సో వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే ఇన్పుట్స్, కానీ ఇంత భాష లేని పిల్లలు కూడా మదర్తో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారు. ఒక మదర్ కనుక కంప్లీట్గా 24 hours చైల్డ్తో ఉంటే మదర్ ఫైండింగ్స్, ఆవిడ చెప్పేవి, తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూటరీ థింగ్స్, వాళ్ళ అనుమానాలు, వాళ్ళకు వచ్చిన ఆందోళన, ఇవేటిని మనము కొట్టి పారేయకూడదు. అది వన్ ఆఫ్ ద థంబ్ రూల్స్ ఇన్ పీడియాట్రిక్స్. పేరెంట్స్ వచ్చి కన్సిస్టెంట్గా నాకు ఇది ప్రాబ్లం అనిపిస్తోంది, నాకు ఈ పర్టికులర్ది తేడాగా ఉంది, ఇలా చేంజ్ అయినట్టు అనిపిస్తోంది, మా చైల్డ్ ఇలా ఉంది కానీ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తోంది, ఇవన్నీ చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్. సో పేషెంట్గా ఫస్ట్ పేరెంట్స్ చెప్పేది వినాలి. విని వాళ్ళకి అది సింపుల్ ఆందోళన, ఇన్ఫర్మేషన్ లేక, అవేర్నెస్ లేక, లేదా నిజంగానే ఏదన్నా ఒక సీరియస్ ప్రాబ్లంకి వాళ్ళు చెప్తున్న అనుమానాలు నిజమా, ఇది తెలుసుకోవటం పీడియాట్రిక్స్. పీడియాట్రిక్స్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నార్మల్ ఏంటి, నార్మల్ కానిదేంటి అని తెలుసుకోవటమే. కంప్లీట్ ఆ 3 year ట్రైనింగ్ ఏంటంటే, 3 year కాదు, ఐ థింక్ 3 years జస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తాయి ట్రైనింగ్కి. ఆల్ అలాంగ్ ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ అయితే కానీ మినిమం నార్మల్గా కనిపించే సీరియస్ ప్రాబ్లమ్స్ ఏంటి, సీరియస్గా కనిపించే నార్మల్ చిల్డ్రన్ ఎవరు, ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయగలగటమే పీడియాట్రిక్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గానే ఏదైనా కానీ పిల్లలకి వామిటింగ్స్ అవుతున్నాయి అనుకోండి, లేదా వామిటింగ్స్, మోషన్స్ ఇలా అవుతూ ఉంటే
అంటే దానికి ఏమైనా కౌంట్ ఉంటుందా? ఇన్ని అయ్యాక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, సో సీరియస్ ప్రాబ్లం ఇది అని ఏమన్నా ఉంటుందా? వెరీ వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే మీరు అనేది మా భాషలో మేము రెడ్ ఫ్లాగ్ అంటాం. అంటే రెడ్ ఫ్లాగ్ ఏంటి? వాంతి చేసిన ప్రతిసారి పరిగెత్తుకుంటా హాస్పిటల్కి వెళ్ళాలా? లూజ్ మోషన్స్ 1-2 అవ్వగానే భయపడాలా? నాట్ నీడెడ్. కానీ ఎప్పుడు అలా జరుగుతుంది అని అంటే వాంతులు కంటిన్యూస్గా మనం ఫుడ్ కొన్నిసార్లు అసలు ఫుడ్ పెట్టక్కర్లేదు, స్పాంటేనియస్గా వామిట్ చేస్తూ ఉంటారు. అలాంటి 2-3 అవ్వగానే యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. ఫుడ్ తిన్నప్పుడే వాంతి చేస్తున్నారు. బిలో 2 years వాళ్ళు 2-3 వాంతుల తర్వాత కూడా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. బిలో 6 months వాళ్ళు ఇంకా తొందరగా. సో పెద్ద పెద్ద వాంతులు 2-3-4 అవ్వగానే యూ హ్యావ్ టు గెట్ అలర్ట్. ఎందుకు ఇట్లా చేస్తుంది? తిన్నదంతా కక్కుతుంటే. సో కొద్దిగా పాలు తాగే పిల్లలు ఉంటారు, బిలో 3 months, బిలో 6 months వాళ్ళు తల్లిపాలు తాగుతూ ఉంటారు. వీళ్ళు పాలు తాగి బర్ప్ చేసేటప్పుడు కొద్దిగా కక్కుతారు. కొంతమంది వెల్ ఫెడ్ బేబీస్ ఉంటారు, ఆల్మోస్ట్ తాగిన ప్రతిసారి కాస్త కోస్త రిగర్జిటేట్ చేస్తారు. సో దట్ ఈస్ నార్మల్. బట్ ఇట్లా విపరీతంగా వాంతులు చేయటం, 3 పెద్ద పెద్ద వాంతులు చాలు 3 month old 6 month oldకి డిహైడ్రేషన్ వైపు నడవటానికి. సో మరి థంబ్ రూల్ ఏంటి అని అంటే యూరిన్ పోయటం తగ్గించేస్తారు. దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్. అండ్ పర్టికులర్గా ఎక్కువగా వాంతులైనప్పుడు, ఎక్కువగా విరోచనాలు అయినప్పుడు 2 మేజర్ థింగ్స్ మనకి ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే, డీహైడ్రేట్ అవ్వగానే మన రక్తం పల్చగా నార్మల్గా ఫ్లోయిగా ఉండేది గడ్డగట్టుకునే అవకాశం ఉంటుంది. సో గడ్డగట్టడం అనేది కొంతమందికి సివియర్ డయేరియా, సివియర్ లూజ్ మోషన్స్ అయినప్పుడు తలలో పారే రక్తం గడ్డగడితే ఫిట్స్, సీరియస్ బ్లడ్ క్లాట్స్ వస్తాయి. సో అది ఒక ఎక్స్ట్రీమ్. ఇలాంటి కేసెస్ మేము యూజువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూసేవాళ్ళం ట్రైనింగ్లో. 1 or maybe 1 or 2 చూసి ఉండొచ్చు నేను ఈ 20 yearsలో ఇన్ ద ప్రైవేట్ ప్రాక్టీస్. ఎందుకంటే తొందరగా తీసుకొస్తారు. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే అలర్ట్ అయ్యి మెడికల్ హెల్ప్ తీసుకునే టైం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకా ఆన్లైన్ కన్సల్ట్స్ కూడా వచ్చినాయి. సో మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ టాక్ టు యువర్ డాక్టర్ ఆన్లైన్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా సీనియర్ డాక్టర్స్ కూడా వీఆర్ ఆల్ అవైలబుల్ ఆన్లైన్, వాట్సాప్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో రెడ్ ఫ్లాగ్స్ ఏంటని చెప్తాం. పిల్లడు ఫేస్ చూడగానే డీహైడ్రేట్ అవుతున్నాడా, డిఫరెంట్ సిక్ లుక్ ఉందా అనేది తెలిసిపోతుంది. ఇది ఇంపార్టెంట్. రెండోది విపరీతమైన వాంతులు, విరోచనాలు అయినప్పుడు ఒకటి బ్రెయిన్ నేను చెప్పింది, రెండోది కిడ్నీస్. మనకి బాడీలో ద్రవ పదార్థాలు తగ్గిపోగానే కిడ్నీకి కావాల్సింది ఏంటి, దాని ఫంక్షనింగ్కి కావాల్సింది ఫ్లూయిడ్, రక్తం మంచిగా వెళ్తూ ఉండాలి, దాంట్లో నుంచి మలినాలు తీసుకుంటుండాలి, మిగతాది యూరిన్ బయటకు పాస్ చేస్తూ ఉంటుంది, మనకు కావాల్సినవి ఉంచేస్తుంది, మిగతాది యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గిపోతుందో, సీరియస్గా ఫ్లూయిడ్ డెఫిసిట్ అంటే పైనుంచి పోతున్నాయి లేదంటే కింద నుంచి విరోచనాలు పోతున్నాయి, అప్పుడు యూరిన్ ఫార్మేషన్ తగ్గిపోతుంది. సివియర్గా తగ్గిపోయినప్పుడు కిడ్నీ షట్ డౌన్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ స్మాల్ బేబీస్, ఇప్పుడు రాబోయేది వేసంకాలం, బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ కూడా ఇప్పుడే డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నిన్న మొన్న డెలివరీ అయిన వాళ్ళకి కూడా మేము పర్టికులర్గా ఇది చెప్పాం. ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చి ఒక 3.5 kilo బేబీ ఉంటుంది, ఫస్ట్ టైం మదర్ ఉంటుంది, ఆవిడికి కంప్లీట్గా ఒక 3.5 kilo అంటే గుడ్ వెయిట్ బేబీకి సరిపడా పాలు ఫస్ట్ 3 daysలోనే ఫస్ట్ టైం మదర్కి సెక్రెట్ చేసే అవకాశం చాలా తక్కువ. అన్లెస్ పర్ఫెక్ట్గా లాక్టేషన్ ఎస్టాబ్లిష్ అయితే ఎవ్రీ 5 minutes మీద పడుకోబెట్టుకొని ఆ సకింగ్ చేపిస్తే తప్ప. సో ఇలాంటి వాళ్ళకి అంటే తెలిసి తెలియక ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేయాలని చెప్పి ఏమీ ఇవ్వకుండా అట్లా అని వీళ్ళు సెక్రెట్ చేయరు, ఫ్రీక్వెంట్గా ఫీడ్ చేయరు. ఇలాంటి బేబీస్కి డీహైడ్రేట్ అయ్యి సోడియం లెవెల్స్ పెరిగి సీరియస్ బ్రెయిన్ అండ్ కిడ్నీ ఇంజరీస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఐఎమ్ జస్ట్ వార్నింగ్. అంటే నేను ఏం చెప్పినా తీవ్రంగా విపరీతంగా చెప్తున్నానని కాదు, రెడ్ ఫ్లాగ్స్ తెలిస్తే కేర్ఫుల్గా ఉంటారు. సో అవసరం అయితే అట్లా వెరీ న్యూ బోర్న్ బేబీస్కి మీ డాక్టర్ సలహాతో అవసరమైతే కాస్త ఎక్స్ట్రా ఫీడ్ చేయాలి సమ్మర్ మంత్స్లో. ఇమ్మీడియట్గా న్యూ బోర్న్ అంటే ఫస్ట్ 1 weekలో, 1 week తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఆల్మోస్ట్ అందరికి. అండ్ సెకండ్ టైం థర్డ్ టైం మదర్స్కి అసలు ప్రాబ్లం ఉండదు, ఎక్కువ సెక్రెట్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్స్లో నార్మల్గా
ప్రాబబ్లీ ప్రపంచంలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ అడ్వకేటర్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ నేను. ఇది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. నేను పర్సనల్గా ఐ బ్రెస్ట్ ఫెడ్ మై బేబీస్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఫర్ 6 years. సో ఇట్స్ ఐ మీన్ ద ఐడియల్ ఈస్ 2 babies అంటే లైక్ 4 years. బట్ ఓకే, అప్పుడు ఇంకా నేను చదువుకుంటున్నాను. ఐ డెంట్ నో వాళ్ళని ఎట్లా ఆపాలని తెలియక ఇట్ కంటిన్యూడ్. సో ఎనీవేస్, సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అండ్ బ్రెస్ట్ ఫీడింగే చెయ్యాలి, నో డౌట్. బట్ స్పెషల్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, ఎందుకంటే రాబోయే సమ్మర్ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు వార్న్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇట్, కంప్లీట్గా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ యూజువల్గా ఫస్ట్ 6 monthsలో ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ చేస్తా అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ. కానీ కొంతమందికి ఫస్ట్ మంత్లోనే కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీస్ అని ఉంటాయి. బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ ఏంటి, కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఏంటి? అసలు కౌ మిల్క్ ఇవ్వట్లేదు కదా. మదర్ తాగే మిల్క్ ప్రోడక్ట్స్, యూజ్ చేసే మిల్క్ ప్రోడక్ట్స్లో కూడా కౌ మిల్క్ ప్రోటీన్ ఉండి అది బ్రెస్ట్ మిల్క్లోంచి పాస్ అయ్యి బేబీకి ఇబ్బందులు కాజ్ చేయవచ్చు. ఆర్ ఇప్పుడు చెప్పినట్టుగా ఫార్ములా ఈజ్ మేడ్ ఫ్రమ్ కౌ అండ్ బఫ్లో మిల్క్, దాంతో అవ్వచ్చు. డైరెక్ట్గా కొంతమంది కౌ బఫ్లో మిల్క్ పడుతూ ఉంటారు బిలో 1 year. సో ఇలా ఏదైనా కూడా ఫుడ్ ఇంటాలరెన్స్, అది ఫుడ్ అలర్జీస్, మిల్క్ ప్రోటీన్ అలర్జీస్ లేదా షుగర్ అలర్జీస్, మిల్క్ షుగర్ అలర్జీస్, ఇట్లా ఉన్నా కూడా విపరీతమైన వాంతులు రావచ్చు. ఆర్ కొన్నిసార్లు హైజీన్ సరిగ్గా ఉండదు, బ్రెస్ట్ ఫెడ్ అయ్యి ఉండొచ్చు, మదర్ హైజీన్ సరిగ్గా లేదనుకోండి, లేదా ఐ మీన్ సో ఇలా జరిగినప్పుడు కూడా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఎవ్రీ టైం క్లీన్ చేసి మాత్రమే బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. నార్మల్ వాటర్ అంటే ఇఫ్ యు ఆర్ బేదింగ్ ట్వైస్ ఎ డే పెద్దగా అక్కర్లేదు. మదర్ ఫ్లోరా అంతా బాగానే ఉంటుంది. విపరీతమైన చెమటలు పట్టేసి ఆవిడ చాలా మాన్యువల్ లేబర్ చేసి చాలా పనులు చేసేసి ఆవిడైతే కనుక యూ బెటర్ జస్ట్ క్లీన్ ద బ్రెస్ట్, అంతే. సింపుల్ వాటర్తో, డోంట్ ఓవర్గా క్లీన్ చేయక్కర్లేదు. సో దట్ ఈస్ ఇట్. చేతులు కడుక్కోవటం మనం ఏదన్నా పని చేసినప్పుడు, ఎందుకంటే బేబీని హోల్డ్ చేస్తారు, బేబీని ముద్దులు పెడతారు, బేబీని ముట్టుకుంటారు, ఇవన్నీ చేయాలి. ఐ మీన్ బాండింగ్ ఉండాలి, బట్ హైజీన్ మెయింటైన్ చేయాలి. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు వాంతులు డ్యూరింగ్, సో ఫస్ట్ బిలో 2 years ఉన్న పిల్లలకి వాంతులు విరోచనాలు కొంచెం ఎక్కువగా అనిపిస్తే, డీలా పడిపోతున్నట్టుగా జ్వరంతో పాటు వస్తూ, లేదా రక్తపు వాంతుల రక్తం వస్తే అఫ్ కోర్స్ దట్స్ అన్ ఎమర్జెన్సీ. మోషన్స్లో రక్తం వచ్చినా కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ విత్ ఇన్ ద నెక్స్ట్ couple of hours or 24 hours you have to see the డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో అండ్ వెరీ హై టెంపరేచర్స్ వస్తున్నా కానీ ఇవన్నీ యూజువల్గా విపరీతమైన కడుపులో నొప్పి, అలల్లాడిపోతారు. సో అలా జరిగితే కనుక ఈ ఫీచర్స్ ఏమున్నా కానీ తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది బిలో 2 years అవ్వచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళకి కడుపులో నొప్పి వస్తుందని మనకి ఎట్లా తెలుస్తుంది? చిన్న బేబీస్కి, ఐ థింక్ దట్ వాస్ యువర్ క్వశ్చన్. సో గట్టిగా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, సివియర్ క్రయింగ్ ఎపిసోడ్స్ వస్తున్నాయి ఈ పిల్లలకి సడన్గా లెస్ దాన్ 2 years కంటే. చెవిలో నొప్పి ఉంటుంది లేదా కడుపులో నొప్పి ఉంటుంది. కడుపులో నొప్పి అని ఎలా తెలుస్తుంది అంటే మిగతా ఫీచర్స్ ఉంటాయి. ఏంటి, వాంతులన్నా చేస్తూ ఉంటారు, విరోచనాలన్నా చేస్తూ ఉంటారు, లాట్ ఆఫ్ గ్యాస్ పాస్ చేస్తూ ఉంటారు. సో ఇవి ఏవి జరిగినా ప్లస్ ఎక్సెసివ్ క్రయింగ్ ఉంది అంటే మోస్ట్లీ కడుపు, ఇంటెస్టైన్. ఇన్ఫాక్ట్ పెద్ద పిల్లలకు కూడా కడుపులో నొప్పి అని చెప్తున్నారంటే లార్జ్ ఇంటెస్టైన్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయింది అని అర్థం. ఎక్కువగా ఓన్లీ వాంతులు చేస్తున్నారు అని అంటే కడుపు కానీ ప్యాంక్రియాస్ కానీ ఎఫెక్ట్ అయినట్టు. సో ఇలా ఉంటుందన్నమాట. విరోచనాలు కొద్దిగా మొదలైనవి, కొద్దిగా వాంతులు కూడా అవుతున్నాయి, కొద్దిగా ఉంది అని అంటే స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర, రఫ్గా చెప్తున్నాను. సో వీటిల్లో ఏమి జరిగినా కానీ ఎక్కువగా రిపిటేటివ్గా జరుగుతుంటే ఎస్ యూ హ్యావ్ టు గో టు ద హాస్పిటల్. ఎస్ మ్యామ్, చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే ఇప్పుడు డిహైడ్రేషన్ అయిపోతుంది ఒక 2 years బేబీస్కైనా కానీ ఈ ఓఆర్ఎస్ఎల్ అలాంటివి ఇస్తూ ఉంటారు డాక్టర్ దగ్గర తీసుకెళ్లకుండా. సో ఏంటి మ్యామ్, అది నిజంగానే పనిచేస్తుందా, అలా ఇవ్వచ్చా? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ WHO ఫార్ములేట్ చేసింది, కొన్ని చోట్ల దొరుకుతుంది, అంటే అన్ని చోట్ల దొరుకుతుంది, కానీ WHO అని అడగాలి. ORS అని పెట్టుకుని పక్కనే ఒక చిన్న లెటర్ ఇంకోటి యాడ్ చేసే అవి WHO రికమెండ్ చేసినవి కాదు. దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, సోడియం కూడా ఎక్కువ ఉంటుంది. వాటి మూలన కొన్నిసార్లు డయేరియా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా కడుపులో నొప్పి ఎక్కువ అవ్వచ్చు. కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్,
ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వటం శ్రేయస్కరమా కాదా? పర్ఫెక్ట్లీ గుడ్. కానీ డైల్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్యాకెట్స్ ఉన్నాయి, 200 ml లో కలిపే ప్యాకెట్లు ఉన్నాయి, లీటర్లో కలిపే ప్యాకెట్స్ ఉన్నాయి. కరెక్ట్గా వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఆ పొడి రైట్ డైల్యూషన్లో చెయ్యకపోతే సేమ్ ప్రాబ్లం. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే షుగర్ ఇంబ్యాలెన్సెస్ మూలన ఉన్న డయేరియా ఇంక ఎక్కువ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఓఆర్ఎస్ ఒక్కటే ఇస్తే మనకి అసలు పర్వాలేదా ఇంట్లోనే కూర్చోవచ్చు అంటే నో, ఓఆర్ఎస్ కూడా వామిట్ చేయొచ్చు. ఓఆర్ఎస్ విరోచనాలు కొద్దిగా జరుగుతున్నప్పుడు సరే, విరోచనం అయినప్పుడల్లా కొంచెం ఓఆర్ఎస్ తాగితే రీప్లెనిష్ అవుతాయి. మధ్యలో కొన్ని మంచినీళ్ళు కూడా తాగుతూ ఉండాలి. ఇలా చేస్తే లూజ్ మోషన్స్ మరీ ఎక్కువగా లేకుండా యూరిన్ పాస్ చేస్తూ ఉంటే నేను చెప్పిన మిగతా రెడ్ ఫ్లాగ్స్ అంటే బ్లడ్ లేదు, యాక్టివిటీ బాగానే ఉంది, టూ మచ్ అబ్డామిన్ పెయిన్ లేదు, ఎస్ 1 or 2 days యూ కెన్ డూ దట్. బట్ సివియర్గా వామిట్ చేస్తున్నారు, యంగ్ ఏజ్, విపరీతమైన నొప్పి అంటున్నారు, అప్పుడు ఓఆర్ఎస్ ఇచ్చుకుంటే కూర్చుంటే సరిపోదు. యూ హ్యావ్ టు ట్రీట్. సమ్మర్ వచ్చిందంటే పెద్దవాళ్ళకి ఈ డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంటుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. అయితే మ్యామ్ అసలు ఇలాంటి రాకూడదు కాంప్లికేషన్ అంటే ఏమైనా ఒక జాగ్రత్తలు అంటే చెప్తారా? సో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కాలంలో ఎవ్వరు ఎట్టి పరిస్థితిలో చేయలేని పని అనమాట ఇది. ఏమిటి అంటే బయట ఉన్న ఫుడ్, బయట హోటల్ ఫుడ్స్ వీలైనంత, ఐ విల్ నాట్ సే డోంట్ ఈట్, అట్లీస్ట్ 2 years వరకు ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలకి అవుట్ సైడ్ ఫుడ్ పెట్టద్దు. ఎందుకు 2 years అని ఇట్లా నొక్కి వక్కనిస్తున్నాను? ఐ మీన్ నాకు వదిలేస్తే 5 years అంటాను. అట్లీస్ట్ అని అంటే ఈ ఫస్ట్ 2 to 5 years మధ్యలో మన జీర్ణ కోసం కానీ శ్వాస కోసం వాట్ ఎవర్ ఏదైనా కూడా ఇంటెస్టైన్స్ పాపం వాటి ఇమ్యూనిటీ అవి డెవలప్ చేసుకుంటూ ఉంటాయి, నేర్చుకుంటూ ఉంటాయి హౌ టు గార్డ్ మై సెల్ఫ్ అని. ఈ లోపే మీరు భయానక బీభత్సమైన ఆర్గనిజమ్స్ అన్ని వాటిలోకి చొప్పిస్తే ఇమ్యూనిటీ ఇంకా మెచ్యూర్గా ఉండదు, మెచ్యూర్ అవుతూ ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ సాడ్గా ఎర్లీగా ఇన్ఫెక్షన్స్ ఫస్ట్ 2 yearsలో కనుక ఈ మామూలు ఇన్ఫెక్షన్స్ ఏమైనా పట్టుకుంటే ప్రోటోజోవల్ కానీ లేకపోతే బ్యాక్టీరియల్ కానీ అవి ఒక పట్టాన వదలవు, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కింద అవుతాయి. అండ్ ఫస్ట్ 2 yearsలో ఈ ఇంటెస్టైన్ కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇట్లా పర్సిస్టెంట్ డయేరియాస్, రికరెంట్ డయేరియాస్, క్రానిక్ డయేరియాస్లోకి వెళితే మన ఎదుగుదల కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా కనుక్కుంటున్నది ఎక్కువ ఫేమస్ అవుతుంది, కొత్తగా కాకపోయినా ఏమిటి అని అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెలోబాక్టర్ జెజునై అని ఉంది, ఇప్పుడు చాలా ఫేమస్ వింటూ ఉన్నాం, మాకు నోటెడ్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ క్యాంపెలోబాక్టర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది, బ్లడీ డయేరియా వస్తుంది, ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అది సరే, మిగతా వాటి అన్నిట్లాగా డిసెంట్రీ కాజ్ చేయటమే కాకుండా దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆటో ఇమ్యూనిటీని కూడా ట్రిగర్ చేస్తుంది. చేసి నర్వ్స్కి అగేన్స్ట్ క్యాంపెలోబాక్టర్ని చంపడానికి మన బాడీ ఫైట్ మొదలు పెట్టిన తర్వాత దాని ప్రోటీన్కి మన ఓన్ బాడీలో ఉన్న నర్వ్ సెల్ ప్రోటీన్స్కి చాలా సిమిలారిటీ ఉంటుంది. సో ఏమవుతుందంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ మన బాడీని అటాక్ చేసి మన నర్వ్స్ని డ్యామేజ్ చేసి గిలియన్ బ్యారీ సిండ్రోమ్ అని కాళ్ళు చేతులు పారాలిసిస్ రావటం, కొన్నిసార్లు రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయితే ఫాస్ట్గా అసెండ్ అయ్యే పారాలిసిస్ అయితే వెంటిలేట్ చేయాల్సి రావటం, అండ్ ఇన్ సర్టెన్ అన్ఫార్చునేట్ పీపుల్ దే మైట్ డై, ఎందుకంటే రెస్పిరేటరీ పారాలిసిస్ వస్తుంది. అన్ని స్టేట్స్ లో ఉంది మ్యామ్, తెలుగు స్టేట్స్ లో కూడా మనం చూసాము. ఎస్ చూస్తున్నాము. క్యాంపెలోబాక్టర్ జెజునై గిలియన్ బ్యారీ ఏం కొత్త కాదు వరల్డ్ కి, ఆల్మోస్ట్ లైక్ 1800s అప్పటి నుంచే ఇవి కొత్త కదా మ్యామ్, స్లైట్ ఇంక్రీజ్ అవుతోంది. అండ్ ఇట్లా ఎపిడమిక్ లాగా ఒకేసారి ఉధృతంగా రావటం అనేది కూడా అన్ని కాంటినెంట్స్ లో జరుగుతుంది. ఇప్పుడు రైట్ నౌ ఇక్కడ జరుగుతోంది, దీని ముందే వేరే దేశంలో కూడా జరిగింది. అండ్ గిలియన్ బ్యారీ అవుట్ బ్రేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అది ఒట్టి క్యాంపెలోబాక్టర్ ఒక్కటే కాదు, చాలా వైరస్లు కాజ్ చేయొచ్చు. బట్ క్యాంపెలోబాక్టర్ జెజునై అనే ఈ బ్యాక్టీరియం మాత్రం
వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ గిలియన్ బ్యారీ. నిమ్హాన్స్ వాళ్ళు స్టడీ చేశారు, గిలియన్ బ్యారీ వచ్చిన వాళ్ళందరినీ స్టడీ చేశారు. సో వాళ్ళల్లో చాలా మందిలో ఐ మీన్ మెజారిటీలో ఏదర్ క్యాంపెలోబాక్టర్ కానీ ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చి ఉన్నది, లేదా జస్ట్ ఇలా జరగక ముందే వచ్చింది. సో ఈ డాక్యుమెంటేషన్ జరిగిన తర్వాత అందరూ క్యాంపెలోబాక్టర్కి కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చి జాగ్రత్తగా ఉంటున్నారు. అండ్ సో ఈ బయట ఫుడ్ తినకుండా ఈ క్యాంపెలోబాక్టర్ జెజినై దగ్గరికి వచ్చాం కాబట్టి కొంచెం దీంట్లో ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. సో ముందుకు వెళ్ళేది ఏంటంటే వాటర్, నాట్ జస్ట్ వాటర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్లీ పౌల్ట్రీ, అండర్ కుక్డ్ చికెన్, ఇంప్రాపర్లీ కుక్డ్ చికెన్. అండ్ ఈ పౌల్ట్రీకి సంబంధించినవన్నీ సరిగ్గా కుక్ చేయకపోయినా, లేదా పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్న దగ్గర ఆ చికెన్ అవి వాటి ఫీసెస్ అంటే మలం, కంటామినేటెడ్ వాటర్, లేదా అక్కడ తిరుగుతున్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. క్యాంపెలోబాక్టర్ పర్టికులర్గా ఏజ్ గ్రూప్ వైజ్ 1 to 5 years, 15 to 25 మాక్సిమం అన్నమాట ఇన్సిడెంట్స్ ఇవి. అండ్ ఈ పౌల్ట్రీ అండ్ కంటామినేటెడ్ వాటర్, పౌల్ట్రీ అంటే ఓన్లీ చికెన్ ఏనా అంటే కాదు, ఐసోలేషన్ గోట్లో జరిగింది, క్యాటిల్లో జరిగింది, ఇంకా అన్నిట్లో. అండ్ క్యాటిల్ మెన్యూర్ యూస్ చేసి పండించే దగ్గర జరుగుతున్న వాటర్ కంటామినేషన్. సో బేసిక్గా ఏంటంటే సరిగ్గా కుక్ చేయని చికెన్ అండ్ వాటర్ కంటామినేషన్, ఈ రెండు మేజర్. సో ప్రాపర్గా కుక్ చేయాలి. అండ్ వన్స్ ఈ బయట ఫుడ్ తిన్నప్పుడు యూ డోంట్ నో హౌ వెల్ ఇట్ ఈస్ కుక్డ్, హౌ ఈజ్ ఇట్ ప్రిజర్వ్డ్. ఇప్పుడు ఫ్రోజన్ ప్రిజర్వ్డ్ మీట్ యూస్ చేస్తారు కొంతమంది, లేదా తెచ్చుకుంటారు. ఆ ప్రిజర్వ్డ్ మీట్లో కూడా, ఆ ప్రిజర్వ్డ్ చికెన్లో కూడా ఇవి పెరుగుతాయి. సో ఇవి ఉండగలవు అనమాట. సో ఇవన్నీ మహారాష్ట్రలో పుణేలో చూసామా, చిన్నవాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఎస్, చిన్నపిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఐ థింక్ ఒక 25 to 30 people డైడ్. సో జనరల్గా చెప్తే అంటే రఫ్గా మన ఇండియాలో అంత పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ ఓవర్ ద ఇయర్స్ లేవు, బట్ ఈసారి ఉన్నాయి. మామూలుగా ఎలా చెప్తామంటే ఒక యావరేజ్గా యుఎస్లో ఎవ్రీ ఇయర్ ఒక 8 లక్షల ప్లస్ మందికి ఇది వస్తుంది. దాంట్లో 8,000 ప్లస్ మంది హాస్పిటలైజ్ అవుతారు, ఆల్మోస్ట్ 9,000 మంది. దాంట్లో అప్ టు 80, 8 లక్షలు 8,000, 80, ఈ ప్రపోర్షన్లో 80 మంది చనిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఈ అవుట్ బ్రేక్స్ ఎక్కువైనప్పుడు, ఇట్లాంటి ఏమన్నా ఎక్కువైనప్పుడు కొంచెం మనం జాగ్రత్తగానే ఉండాలి. సో ఇలా ఈ మామూలుగా ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్కి వస్తే లెస్ దాన్ ఇయర్ వాళ్ళకి మెయిన్గా వైరల్, రోటా వైరల్ డయేరియాస్ ఎక్కువగా వచ్చాయి. దానికి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. సో అది కొంతవరకు మనకి కాపాడింది. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ ఓవర్ ఒక 70 million చిల్డ్రన్కి ఎవ్రీ ఇయర్ డయేరియా మూలాన వచ్చే ప్రాబ్లమ్స్, డెత్స్ జరుగుతూ ఉంటాయి. 15% ఆఫ్ చైల్డ్హుడ్ డెత్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ డయేరియా. అది రీజన్ ఏదైనా కూడా. అగైన్ కమింగ్ బ్యాక్ టు క్యాంపెలోబాక్టర్, ఈ వ్యాక్సిన్ కాపాడదా? రోటావైరల్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత బిలో 1 year డయేరియాస్ బాగా తగ్గిపోయినాయి. అందుకనే 15-20%కి వచ్చినాయి. ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది. సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ వరల్డ్ ఓవర్ ఇన్ చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ డయేరియా. అండ్ పర్టికులర్లీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆఫ్రికా అండ్ ఇండియా కలిపి ఆల్మోస్ట్ ఐ థింక్ 70 to 80% ఆఫ్ diarrheal cases in children, deaths due to diarrhea in children is exclusively Africa and India. ఎందుకు మ్యామ్? ఒకటి ఓవర్ క్రౌడింగ్, హైజీన్, వ్యాక్సినేషన్ అండ్ ఇంప్రాపర్ ఫుడ్ స్టోరేజ్ యూసేజ్, ఇవన్నీ అన్నమాట. కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్. సో అండ్ అవేర్నెస్ లేకపోవటం చాలా చోట్ల. సింపుల్ థింగ్స్, చేతులు కడుక్కోవాలి ఫుడ్ తినే ముందు, బయట ఆహారం ఒక ఏజ్ లోపు అసలు బయట ఆహారాలు పెట్టకూడదు. ఇప్పుడు బయటకు వెళ్ళక్కర్లేదు కదా, ఇంట్లో కూర్చునే తెప్పించుకోవచ్చు. అవి మనం తింటాం, వాళ్ళకి పెడతాం. అదే అంటే నేను ఐఎమ్ సర్ప్రైజ్డ్. మొన్న
సో ఎవ్రీ డే ఈజ్ ఎక్సైటింగ్ బికాస్ యూ మీట్ లాట్ ఆఫ్ న్యూ పీపుల్ అండ్ యూ గెట్ సో మెనీ న్యూ థింగ్స్. ఒక 7-8 month oldకి బయట నుంచి కొని ఇడ్లీలు పెడుతున్నారు. నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు అట్లాగా అని అడిగాను. మీరు సాల్టే ఇవ్వద్దని చెప్తారు కదా. అది కాదు, అసలు హోటల్లో కొనాల్సిన అవసరం ఏంటి? 7-8 నెలల పిల్లలకి అంత ఏమి చేస్తున్నారు పేరెంట్స్, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇది వింటే నా పేషెంట్స్ అని తిట్టుకుంటారేమో. జస్ట్ ఇడ్లీనే కదా మ్యామ్, ఎంతసేపు జస్ట్ స్టీమ్ చేయడమే. అదే కదా, జస్ట్ మీకు 1 weekకి యూ కెన్ స్టోర్ ద బ్యాటర్ అండ్ డూ ఇట్. అసలు ఇడ్లీలో మళ్ళీ అది మనము సాల్ట్ వేస్తాం కదా, సాల్ట్ ఇవ్వద్దని చెప్తారు కదా మ్యామ్. సాల్ట్ వేయకూడదు ఇడ్లీలో. మామూలుగా ఇంట్లో తయారు చేసుకున్న వాటిల్లో యూ డోంట్ మిక్స్ సాల్ట్ ఆర్ ఎనీథింగ్. అట్లీస్ట్ వీ డోంట్ డూ దట్ మై హోమ్. సింపుల్ చక్కగా ఫర్మెంటెడ్ ఫుడ్ అది. అది మంచిగా గట్ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి. ఈ బయట ఫుడ్ తిన్న వాళ్ళల్లో మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది. 2 years 5 years వరకు మనం ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ తాగి వజైనల్ గా డెలివర్ అవటం ఒకటి ఇంపార్టెంట్. సరే సి సెక్షన్ చేయించుకున్న బ్రెస్ట్ మిల్క్ తాగటం, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ని పెంపొందిస్తాయి. ఇవి మన ఇమ్యూన్ రెగ్యులేషన్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. మన బ్రెయిన్ డెవలప్మెంట్, మన ఇమోషనల్ స్టెబిలిటీ, ఇంకా అనేక రోల్స్ ఉంటాయి. ఈ కడుపులో మనకి ఉండాల్సిన ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని మనం ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేస్తామో అప్పుడు బయట నుంచి ఇన్వేడ్ అయ్యి ఇవన్నీ చేయటము అండ్ ఫర్ ఎవర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నిజమేనా మ్యామ్? అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళ బేబీస్ లో గట్ హెల్త్ చాలా బాగుంటుంది, బెటర్ గా ఉంటుంది. సి సెక్షన్ వాళ్ళకంటే అట్లా అని సి సెక్షన్స్ చేయించుకోకూడదని నేను చెప్పను. సేఫ్ గా డెలివర్ అవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఫర్ ద బేబీ ఆల్సో. అవసరమైనప్పుడు మీ డాక్టర్ సలహాతో సి సెక్షన్ చేయించుకోండి, తప్పేం లేదు. కానీ సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళల్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మూలాన ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా వస్తాయి. ఇన్ఫాక్ట్ సి సెక్షన్ నిన్న కూడా డెలివరీ అయిన వాళ్ళకి బేబీని ఇమ్మీడియట్ గా మదర్ అబ్డమెన్ మీద, తర్వాత మదర్ దగ్గర బ్రెస్ట్ మధ్యలో పడుకోబెడతాం. ఆన్ ద టేబుల్ ఆపరేట్ అవుతూ ఉంటుంది మదర్. సో బేబీని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతాము. వి లెట్ హర్. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్ కొన్ని కమ్యూనిటీస్లో, ఐ థింక్ ఇట్స్ ఇన్ టర్కీ ఆర్ సమ్వేర్, సో వజైనల్ సెక్రీషన్స్ తీసుకెళ్ళి ఫేస్ బేబీ మొత్తం ఇట్లా స్మియర్ చేస్తారు, ఎందుకంటే ఇట్స్ గుడ్ ఫర్ ద బేబీ. సో అదొక ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లో సైన్స్ కనుక్కుంటున్నాం. సో ఎనీవేస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటి, బయట ఫుడ్ తినకపోవటం ఒకటి, ఈ 2 ఇంపార్టెంట్. అండ్ ఇమ్మీడియట్గా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ టు అడ్రస్ ఇస్, వాళ్ళకి వాళ్ళే చదివేసుకుని వాళ్ళకి వాళ్ళే వైద్యాలు ఎక్కువైపోయి పుసుక్కున వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. అవును మ్యామ్. డయేరియల్ థింగ్స్ లో కూడా అసలు వైరల్ డయేరియాస్ మోర్ కామన్. వాటికి అసలు యాంటీబయాటిక్స్ ఏ రకంగానూ హెల్ప్ చేయవు. సిమ్టమ్స్ ట్రీట్ చేయటం, డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయటం, డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటే ఐవి ఫ్లూయిడ్స్ తీసుకోవటం. ఎక్కడైతే ప్రూవెన్ బ్యాక్టీరియల్ డయేరియాస్ ఉన్నాయో, ఇప్పుడు క్యాంపెలోబాక్టర్ ఇస్ బ్యాక్టీరియం, సో అలా జరిగితే అప్పుడు మా సలహాతో రైట్ యాంటీబయాటిక్ అని ఎందుకు అంటున్నానంటే, ఇండిస్క్రిమినేట్గా వాడటం మూలాన సరైన మోతాదులో, సరైన డ్యూరేషన్లో, సరైన ఇండికేషన్ లేకుండా వాడటం మూలాన ప్రతి ఆర్గానిజం డ్రగ్ రెసిస్టెంట్ వెరైటీ వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ క్యాంపెలోబాక్టర్. టైఫాయిడ్ హ్యాస్ బికమ్ సచ్ ఎ మినేస్. వ్యాక్సిన్ ఉండి కూడా, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళల్లో కూడా కొంతమందిలో చూశాను కంప్లీట్ ఇమ్యునైజేషన్ తీసుకోకపోవటం ఒక రీజన్. అండ్ మేబీ రైట్గా ఆ వ్యాక్సిన్ పడకపోవటం ఒక రీజన్ అవ్వచ్చు. టైఫాయిడ్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ తోటి హాస్పిటలైజేషన్స్ చూస్తున్నాం, బోత్ అడల్ట్స్లోను పిల్లల్లోను. సో ఇవన్నీ జరగటానికి రీజన్ ఏంటంటే సొంత వైద్యాలు చేయొద్దు, అవసరం లేని చోట యాంటీబయాటిక్ వాడకూడదు. నేను చెప్పిన గట్ హెల్త్కి ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కూడా మన ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని చంపేస్తున్నారు అక్కర్లేనప్పుడల్లా. అసలు వైరస్తో ఫైట్ చేసేది ఏది అంటే మన గట్లో నార్మల్గా ఉండే బ్యాక్టీరియా. మీరు వెళ్ళి వైరస్ వచ్చినప్పుడు కూడా వెళ్ళి యాంటీబ్యాక్టీరియల్ తీసుకుంటే ఆ ఉన్న ఫ్రెండ్లీ బ్యాక్టీరియా చనిపోయి ఈ వైరస్ ఇంకా ఉజ్జరింపించి ఇంకా ఎక్కువ రోజులు ఉండి ఒక 10 రోజులు అయ్యాక డయేరియా తగ్గట్లేదని వస్తారు.
ఎస్ సో సొంత వైద్యం చేయకూడదు, యూ షుడ్ నో. ఇప్పుడు ఈ గిలియన్ బారే సిండ్రోమ్ అనేది ఇప్పుడు డయేరియాతో అసోసియేట్ అయ్యే వస్తుందా? ఆ డయేరియల్ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత అవుతున్నప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ స్టార్ట్ అవుతుంది. అందరికీ గిలియన్ బ్యారీ లూజ్ మోషన్స్ వచ్చాకే రావాలని లేదు. జస్ట్ సింపుల్ కోల్డ్ కాఫ్ వచ్చాక గిలియన్ బ్యారీ కూడా రావచ్చు. మీకు అసలు తెలియకపోవచ్చు. సీరియస్ ఇల్నెస్ రాకుండా కూడా సడన్ గా ఆటో ఇమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది. అంటే నోట్ చేసి ఉండకపోవచ్చు. మైల్డ్గా ఫీవర్ వస్తుంది, కొద్దిగా జలుబు చేస్తుంది, తగ్గుతుంది అనుకుంటాం, విత్ ఇన్ లెస్ దెన్ 4 or 6 weeks స్టార్ట్ అవుతుంది. సో కాళ్ళు చేతులు ఇంట్రెస్టింగ్, ఈసారి రిపోర్ట్ చేసింది ఆ పాపలో ఏంటంటే హోంవర్క్ చేస్తున్నాడట, సరిగ్గా పట్టుకోకుండా సరిగ్గా చేయకపోతే మదర్ కొంచెం తిడుతుందంట, ఏంటి అట్లా చేస్తున్నావు ఇంట్రెస్ట్ లేకుండా అని. couple of hours later కాళ్ళు చేతులు వీక్నెస్, విత్ ఇన్ అ డే వెంటిలేటర్ మీదకి వెళ్ళాడు. అంతకుముందు ఏం సిమ్టమ్స్ ఉండవు? అంటే రావచ్చు, ఇట్లా గ్యాస్ట్రో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, లేదా జలుబులు రావచ్చు. బట్ అది అందరికి చాలా సార్లు వస్తుంది కదా, వచ్చిన ప్రతిసారి ఇలా ఆటో ఇమ్యూనిటీలోకి వెళ్ళదు. సో భయపడాల్సింది లేదు. వీక్నెస్ అనిపించినప్పుడు హాస్పిటల్కి వస్తే గిలియన్ బ్యారీకి ట్రీట్మెంట్ ఉంది, భయపడద్దు అసలు. ఇంట్లో సొంత వైద్యాలు చేస్తూ కాలయాపన చేయకుండా వస్తే ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్, ప్లాస్మాఫెరసిస్ ఇట్లాంటివి ఉన్నాయి. ఆటో ఇమ్యూనిటీని ఇమ్మీడియట్ గా చెక్ చేస్తాం. చేయగానే మనం కొన్నాళ్ళు బాడీని సపోర్ట్ చేస్తే మళ్ళీ తను వెనక్కి తిప్పుకుంటుంది. సో అది ఇంపార్టెంట్. అండ్ సీరియస్ ఫార్మ్స్ నేను చెప్పాను, రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి సడన్ గా బ్రెత్లెస్ అయ్యి, ఇన్ఫాక్ట్ వీ హావ్ సీన్ 1 or 2 డెత్స్ లైక్ దట్. సో అలా అవ్వకుండా ఉండటానికి ఇమ్మీడియట్ గా వస్తే ఇన్ ద హాస్పిటల్ నథింగ్ కెన్ హ్యాపెన్ టు యూ. ఇప్పుడు పూణేలో అయినట్లు ఈ తెలుగు స్టేట్స్ లో కూడా అయ్యే అవకాశం ఉంటుందా? అయ్యింది ఆల్రెడీ, మేము చూసాం కొన్ని గిలియన్ బ్యారీ కేసెస్ చూసాం. ఓకే, అయితే చనిపోవటం అలాంటివి ఇంకా ఏం అవ్వలేదు, ఎందుకంటే మనకి అంటే మేబీ ఇన్ హైదరాబాద్ అట్లీస్ట్. సో రైట్ టైం కమ్ టు ద హాస్పిటల్ అంతే. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి కేసెస్ అంటే ఎంత రెగ్యులర్ గా చూస్తారు మ్యామ్? గిలియన్ బ్యారీ చూస్తాం, ఎవ్రీ ఇయర్ చూస్తాము. అండ్ ఆల్మోస్ట్ అన్ని ట్రీటబుల్ గానే ఉంటాయి. నేను చెప్పాను కదా, ఒక్క చైల్డ్ మాత్రం హీవింగ్ అంటే బ్రీదింగ్ డిఫికల్టీతో తీసుకొచ్చారు, అంటే ఆల్రెడీ అసెండ్ అయిపోయింది. సో ఈవెన్ బిఫోర్ ఇంట్యూబేట్ చేసే లోపు ఆ ఫ్రాక్షన్, ఆ ఫ్యూ మినిట్స్లోనే. అయితే మ్యామ్ ఏదైనా డయేరియా ఉంది లేదా దగ్గు జలుబు జ్వరాలు లాంటివి వేధిస్తూ ఉన్నాయి, ఒక 2-3 రోజుల పాటు వస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకుంటే, ఇలా అవుట్ బ్రేక్ ఉంది అని తెలిసినప్పుడు పర్వాలేదులే, కొంత చీమే కొంత రక్తమే కొద్దిగా డయేరియా అట్లా అనుకోకుండా ఒకసారి చూపించండి. ఏమవుతుందంటే చూసినప్పుడు ఆన్ ద స్క్రీన్ ఆర్ ఫిజికల్ కన్సల్ట్ లో మాకు ఆ ఫేస్ చూడగానే తెలుస్తుంది ఇది యూజువల్ గా లేడు చైల్డ్ అని, ఏదో మోర్ సిక్ దాన్ యూజువల్. అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా మేము మోర్ క్లోజ్ గా వాచ్ చేస్తాము, వాళ్ళకి రెడ్ ఫ్లాగ్స్ ఏంటనేది చెప్తాము. ఎర్లీగా ఇప్పుడు అవుట్ బ్రేక్ ఉంది, ఎర్లీగా నేను ఓకే బ్లడీ డయేరియా ఉందా, డయేరియా మరీ ఎక్కువగా ఉందా, లేదా డిహైడ్రేటెడ్ గా ఉన్నాడా, ఇంకా వేరే వీక్ గా అనిపిస్తున్నాడా, అలాంటప్పుడు ఎర్లీ యాంటీబయాటిక్ సజెస్ట్ చేస్తాం. ఆర్ వచ్చి ఇంకా తీవ్రంగా అనిపించినప్పుడు హాస్పిటలైజ్ చేస్తాం. క్యాంపెలోబాక్టర్ జెజునై ట్రీట్ చేస్తాం. యూజువల్గా క్యాంపెలోబాక్టర్ జెజునై ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పిల్లల్లో కూడా ఎక్కువగా వస్తుంది. అండ్ లాస్ట్ టైం చాలా సీరియస్గా సిక్ అయిన చైల్డ్ ఒకళ్ళ గురించి చెప్తాను. ఆ చైల్డ్కి హిమోగ్లోబిన్ చాలా లో ఉంది, అంటే ఆహారం ద్వారా వచ్చే ఐరన్ సోర్సెస్ అవన్నీ సరిగ్గా లేవు. అండ్ ఈ చైల్డ్కి ఇంకొక బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా ఉంది. సో దాని మూలన హిమోగ్లోబిన్ ఎప్పుడు లోగా ఉంటుంది. హిమోగ్లోబిన్ లోగా ఉన్న వాళ్ళకి ఏంటి, ఏ ఇన్ఫెక్షన్ అయినా ఈజీగా పట్టుకుంటుంది. అలా క్యాంపెలోబాక్టర్ కూడా వచ్చింది. డయేరియానే కదా అని కూర్చున్నారు ఒక 2 days. థర్డ్ డే వచ్చేటప్పటికి అసలు ద చైల్డ్కి బ్లడ్ మన బాడీలో యాసిడ్స్ కూడా బిల్డప్ అయిపోయి తీవ్రంగా ఉంది. సో బట్ రైట్ నౌ హీస్ ఫైన్. దట్ వాజ్ లైక్ మేబీ 3 months ago. సో ఆ చైల్డ్ అదర్వైజ్ ఇప్పుడు ఆ టైంకి వచ్చారు కదా, అట్లీస్ట్ ఇప్పుడు చిన్న రిమోట్ ప్లేసెస్ లో ఉంటారు వాళ్ళు, చివరి వరకు కూర్చుని బాగా ముదిరిపోయిన తర్వాత వెళ్తారు హాస్పిటల్. అలా అన్ని పాటిస్తూ హోమ్ రెమెడీస్ అన్ని పాటిస్తూ దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు. హోమ్ రెమెడీస్కి నేను టోటలీ అగెయిన్స్ట్ కాదు, బట్ ఎక్కడ అవి ఆపాలి, ఎక్కడ డాక్టర్ సలహా తీసుకోవాలనేది తెలవాలి. పర్టికులర్లీ బిలో 2 years వాళ్ళకి డోంట్ వెయిట్.
1 డే ఇల్నెస్ డాక్టర్ సలహా తీసుకోవాలి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫీవర్ వస్తుంది, దగ్గు జలుబు జ్వరాలు ఉన్నాయి, కడుపు నొప్పి అంటున్నారు, లేదా డయేరియా ఉంది అంటే డాక్టర్ని సంప్రదిస్తే అసలు అది ఏంటి అనేది వాళ్ళు చెక్ చేస్తారు. నేను యూజువల్గా అందరికి చెప్తాను 2 days టైం ఇవ్వండి, లేదా అన్ని థంబ్ రూల్స్ నా ప్రిస్క్రిప్షన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది జరిగితే ఇది జరిగితే ఇది జరిగితే ఎమర్జెన్సీకి రావాలి, లేదు 3 days వెయిట్ చేయండి, ఏజ్ బట్టి 5 days వెయిట్ చేయండి, క్లియర్ కట్గా ఇస్తాం ఇన్స్ట్రక్షన్స్. ఇంకా అలా ఒక్కసారి మీరు సలహా తీసుకుని అది భయపడక్కర్లా. ఇలాంటి గిలియన్ బారేసే కాదు, ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకూడదంటే చాలా పెద్ద చాట్లో వ్యాక్సిన్స్ ఇస్తారు కదా మ్యామ్, అట్లా ఒక వ్యాక్సిన్ అంటే ఏం లేదా? ఒక్క వ్యాక్సిన్ లేదు, కానీ కడుపుకి సంబంధించిన అంటే కడుపు లైక్ ఇంటెస్టైన్ ట్రాక్ట్ కి ప్రొటెక్ట్ చేసే వ్యాక్సిన్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్ రోటావైరల్ వ్యాక్సిన్ 6 weeks 10 weeks 14 weeks కి వేసేస్తాం. 6 months లోపు అయిపోవాలి. ఒకసారి ఫుడ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కొలనైజ్ అయిపోతుంది గట్. సో అదొకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చింది టైఫాయిడ్ వ్యాక్సిన్. టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు 6 months ప్లస్కే ఇస్తున్నాం. ఫ్లూ వ్యాక్సిన్తో పాటు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాం. తర్వాత 9 monthsకి ఇచ్చే MMR మీజిల్స్ అంటారు, అమ్మవారు తట్టు, అది వచ్చినప్పుడు చాలా మందికి న్యూట్రిషనల్గా ఎఫెక్ట్ అవుతారు, సివియర్ మాల్‌న్యూరిష్మెంట్లోకి వెళ్తారు, డయేరియల్ ఎపిసోడ్స్ వస్తాయి, అక్కడ వైటమిన్ ఏ డెఫిషియన్సీస్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి MMR అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఎన్నో. నాకు తెలీదు ఇది ఈ క్వశ్చన్ అడగాలి లేదు అనేది. చాలా మంది బయట కొన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్స్ కానీ హోమియోపతి అలాంటి డాక్టర్స్ కానీ చెప్తారు ఏంటంటే అసలు ఈ వ్యాక్సిన్స్ వేయకూడదు, వ్యాక్సిన్స్ వల్లే అసలు ఇలాంటి గిలియన్ బారేస్ అలాంటివి వస్తాయి అని. అంటే రీసెంట్గా నేను ఒక డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా వ్యాక్సిన్ వల్ల కూడా వస్తుంది అని చెప్పారు. వ్యాక్సిన్స్ మూలాన న్యూరలాజికల్ ఇల్నెసెస్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? సింపుల్ ఆన్సర్ అంటే ఎస్. కానీ ఎంతమందిని ప్రొటెక్ట్ చేస్తూ ఎక్కడ చిన్న రిస్క్ ఉంది అనేది చూడాలి. నీకు 1,00,00,000 మందిని ప్రొటెక్ట్ చేస్తుంది, 1,00,00,000 మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది అని అంటే వేయించుకోవాలా వేయించుకోక్కర్లేదా? సింపుల్. తర్వాత హెపటైటిస్ ఏ, ఆహారం ద్వారా నీరు ద్వారా వచ్చే కామెర్లు వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటివన్నీ వేసుకోవాలి, వేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వ్యాక్సిన్స్ గురించి అసలు పెద్ద కాంట్రవర్సీ లేనే లేదు, అసలు ఏం కాంట్రవర్సీ లేదు. యూ హ్యావ్ టు టేక్ వ్యాక్సిన్స్ ఫార్ ష్యూర్, అంతే. సో ఏ వ్యాక్సిన్స్ ఆప్షనల్, ఏవి కంపల్సరీ అనేది డిస్కస్ విత్ యువర్ పీడియాట్రిషియన్. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. పిల్లల విషయంలో మాత్రం మనం సొంత నిర్ణయాలు అసలు తీసుకోకూడదు. డాక్టర్ ఏం చెప్తారో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ద సేమ్ థింగ్ అప్లైస్. అండ్ ఈ వామిటింగ్ డయేరియా గురించి ఇది ఆల్వేస్ ఇన్ఫెక్షన్ ఏనా అంటే కాదు, కొన్నిసార్లు ఫుడ్ ఇంటాలరెన్స్ కూడా. ఇంకా ఇప్పుడు కొత్తగా ఎక్కువగా ఫేమస్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది, ఫుడ్ అడల్టరేషన్. సో ఫుడ్ అడల్టరేషన్ గురించి నేను ఒక మాట చెప్తాను, అంటే ఎన్ని రకాలుగా జరుగుతోంది అనేది. ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చూసాను అనేది. మామూలుగా నాకు తెలుసు, చదువుతాను లేదా వింటాను అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ఆయన కనుక్కొని ఇక్కడ అనంతపూర్లో జరిగిందని చెప్పి ఒక వీడియో ఉంది. ఏంటనంటే మాల్టోడెక్స్ట్రిన్ అని, పామ్ ఆయిల్ అని, ఇంకా ఇతరత్ర వేరేవి కూడా పాలల్లో సోర్స్ దగ్గరే కలుపుతున్నారు, డెన్సిటీ పెంచి లాక్టోమీటర్స్ కూడా పట్టుకోలేకుండా గుడ్ మిల్క్ కింద. అండ్ అది మెయిన్ సోర్స్, అంటే ఎవరైతే ప్యాకేజ్ చేస్తారో డైరీ ఫార్మ్స్ వాళ్ళకి అమ్ముతున్నారంట ఈ లోపే. సో ఇట్లా ఫుడ్ అడల్టరేషన్ అయితే చాలా జరుగుతుంది. ఫుడ్ అడల్టరేషన్ గురించి ఒక స్టోరీ చెప్తాను. ఏంటనంటే ఫుడ్ అడల్టరేషన్ ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. ఎప్పుడైతే మనుషులు ట్రేడింగ్ మొదలు పెట్టారో, అంటే ఒకటిచ్చి ఒకటి తీసుకోవటం, అప్పటి నుంచి ఉంది. మోసాలు అప్పటి నుంచి ఉన్నాయి, హ్యూమన్ సైకాలజీ కదా. సో స్పైసెస్ ఇక్కడ నుంచి ఎక్కడికో ఇంపోర్ట్ చేసేవాళ్ళు, అంటే నడుచుకుంటూ ట్రావెల్ ఉండేది కదా అప్పట్లో, ఎప్పుడో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో. సో వాటిల్లోనే అవి ఇవి నూరిపోయటం అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, ఒకటి హంబగ్స్ అని అంటారు,
ఒక చిన్న పెప్పర్మింట్ క్యాండీస్, వాటిల్లో ఆర్సెనిక్ కలిసి బ్రిటన్లో ఒక 20 పీపుల్ చనిపోయారు, 200 పీపుల్ ఇల్లు అయ్యారు చిన్న క్యాండీస్లో ఫుడ్ అడల్టరేషన్ జరిగి. మామూలుగా అంటే వాళ్ళు కలిపేది అది ఎప్పుడు కలుపుతారట షుగర్ బదులు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ ఈ స్టోరీ విని. షుగర్ ఒకప్పుడు చాలా కాస్ట్లీ ఐటమ్ ఇన్ బ్రిటన్, ఎందుకంటే షుగర్ కేన్ పండేది కాదు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునేవారు. సో దానికి అంత కాస్ట్లీ ఐటమ్ కాబట్టి దాన్ని వేరే దాంతో రిప్లేస్ చేసే ప్రక్రియలో ఇదంతా జరిగింది. సో ఎనీవేస్, బిసైడ్స్ ద పాయింట్, ఫుడ్ అడల్టరేషన్ ఒకటి జరుగుతోంది. సో ఇది విన్నపం ఎవరికి? గవర్నమెంట్స్కి. ఇది మీరు గట్టిగా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు, చాలా ప్లేసెస్ని మోస్తున్నారు, దట్ ఈస్ అప్రిషియబుల్. సో ఇంకా అవేర్ అవ్వాలి. ఫుడ్ అడల్టరేషన్ మ్యాక్సిమం ఎందుకు అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం సోర్స్ ఆఫ్ ద ఫుడ్ పండించుకుంటాం, లేదా క్యాటిల్ నుంచి వచ్చేదైతే ఎక్కడైతే గ్రో అయ్యి క్యాటిల్ ఫార్మ్స్ ఉంటాయి, ఎక్కడైతే ఫార్మ్స్ ఉంటాయి, అక్కడి నుంచి కన్జ్యూమర్ ఎంత దూరంలో ఉంటున్నాడు అనే దాన్ని బట్టి అడల్టరేషన్, అన్ని ఇతరత్ర అన్ని ప్రాబ్లమ్స్, అల్ట్రా ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫుడ్కి హ్యూమన్ హ్యాబిటేషన్కి డిస్టెన్స్ పెరిగిపోతుంది. అలా జరిగినప్పుడు ఇవి జరుగుతాయి. సో దీనికి హైపోథెటికల్ సొల్యూషన్ ఏంటంటే, చిన్న చిన్న కమ్యూనిటీస్ చుట్టూతా, అంటే ఇన్ని కిలోమీటర్స్కి అట్లీస్ట్ వన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఉండాలి. అంటే చిన్న ఫార్మ్స్ ఉండాలి, క్యాటిల్ ఉండాలి సమ్వేర్ ఆ విసినిటీలో. ఇన్ అదర్ వర్డ్స్, ఇదివరకు ఇవి తక్కువ ఎందుకు ఉండేవి అంటే విలేజ్ బేస్డ్ ఉండేది. ఒక విలేజ్లో ఎన్ని ఉంటాయి? 100-150 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ దే లివ్ క్లోజ్ టు ద ఫార్మ్, ఆర్ వాళ్ళకే ఫార్మ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్కి క్యాటిల్ ఉంటుంది. సో అప్పుడు ఇంకా ఫుడ్ అడల్టరేషన్ ఎక్కడ జరుగుతుంది? యు ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద సోర్స్. సో ఇది మ్యాగ్నిఫై అయ్యి మన ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ అండ్ ఈ ఓవర్ క్రౌడింగ్, దీని మూలన ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఫుడ్ ఇంటాలరెన్సెస్, లైక్ ఐ సెడ్, కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీస్. ఈ అలర్జీస్ ఇవాళ కూడా చూసాను ఒక చైల్డ్కి, ఆల్మోస్ట్ 5 month old, అస్సలు పెరగట్లేదు. కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీనే కాదు, షుగర్ అలర్జీస్ ఉంటాయి, చాలా రకాల ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉంటాయి. కొంతమందికి కొన్ని ఫుడ్ స్టఫ్స్ పడవు. ఈ ఫుడ్ ఇవ్వగానే వాళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అది గమనించుకుంటూ ఉండాలి. ఇప్పుడు అలర్జీ టెస్ట్లు కూడా వచ్చినాయి. అయితే ఇంట్రెస్టింగ్గా పిల్లలు చాలా ఎక్సెసివ్గా ఏడుస్తూ ఉంటారు, ఎక్సెసివ్గా గ్యాస్ వస్తూ ఉంటుంది, ఎక్సెసివ్గా వామిట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ కొంతమంది వెయిట్ గెయిన్ కూడా అవ్వరు, కొంతమంది వెయిట్ గెయిన్ అయినా సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి తెలియంది ఏంటంటే, యూజువల్గా చాలాసార్లు పీడియాట్రిషియన్స్ కూడా మిస్ అయ్యేది, వాళ్ళకి ప్రాబబ్లీ మిల్క్ అలర్జీస్ ఉంటాయి. ఫస్ట్ 6 monthsలో కూడా జరగచ్చు ఇది. సో ఇలాంటి పిల్లలకి డిఫరెంట్ ప్రత్యామ్నాయ ఫార్ములాస్ ఉన్నాయి అండ్ పద్ధతులు ఉన్నాయి. కొన్నిసార్లు ఎర్లీగా వీన్ చేయాల్సి రావచ్చు. ఇట్లా ఫస్ట్ అసలు ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోవాలి ఎందుకు జరుగుతుంది. పర్సిస్టెంట్గా ఒక చైల్డ్ ఒక సిమ్టమ్తో ఉంటే మీ పీడియాట్రిషియన్ అప్రోచ్ అవ్వండి. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా ఒక సిమ్టమే. వెయిట్ గెయిన్ అవ్వకపోవడం కూడా ఒక సిమ్టమ్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ, దగ్గులు జలుబులు కూడా దే ఆర్ రిలేటెడ్ టు కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీ. ఊరికూరిని జలుబులు చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ చిన్నప్పుడు 2-3 months దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో నేను చెప్పినట్టుగా వాళ్ళు ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో కూడా ఇది ఉండొచ్చు. స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఎక్స్టెన్సివ్ స్కిన్ ర్యాష్, ఎక్స్టెన్సివ్ ఈ బాగా విపరీతమైన దగ్గులు జలుబులు, లేకపోతే డయేరియాస్, లేకపోతే వాంతులు, లేదా విపరీతమైన కడుపులో నొప్పితో బాధపడుతూ బేబీస్ బాగా ఏడుస్తూ ఉంటారు, కోలిక్. ఇవన్నీ కూడా మన గట్ బ్యాక్